నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి విద్యకు సంబంధించి ఇప్పుడు మన ప్రెజెంట్ మొత్తం స్కూల్స్ అన్నింటినీ కూడా సంబంధించిన అధికారం కదా డిప్యూటీ గారు ఏమైనా పెట్టదని చెప్పారా, ఎంపీ గారు చెప్పారా, ఓరి అధికారులు చెప్పారా, ఓరి నాతో ఎంపీటీసీలు ఎవరైనా చెప్పారా, సర్పంచ్ చెప్పారా? మీరు ఆ ఫోన్ కాల్ తీస్తానే ఎస్టిమేట్ ట్రాక్ సెట్ వరకు తెప్పించి నేను రిటర్న్ పంపించాను. నీకు ఆ ఫోన్ చేసి సామంతరాలు ఎవరో ఒక మాట ఏంటంటే మనకు వచ్చేసి టార్గెట్ వచ్చేసి 5 ఎకరాలు లేబర్ కి సంబంధించిన పేమెంట్లే పట్టడం లేదు. మెటీరియల్ కి సంబంధించి మనకు బ్లాక్ ప్లాంటేషన్ 5 ఎకరాలు, రెవెన్యూ ప్లాంటేషన్ వచ్చేసి 4 కిలోమీటర్లు వచ్చారు. కానీ మేమేమంటున్నామంటే 5 ఎకరాలు అంటే నేను ఎవరికి ఇంకా మేము ఎస్టిమేట్ కూడా వేయలేదు. మీకు కన్వీనర్ అన్న గారికి 5 ఎకరాలు వేసాం, ఎస్టిమేట్ వేసాం. 10 ఎకరాలు మాత్రమే, ఇంకా 10 ఎకరాలు కనుగోలు కావాలమ్మా అన్నారు. తర్వాత పెరుగుపాలెము రామరాజన్న గారు ఏమంటున్నారు, ఇంకా మాకు 10 ఎకరాలు కావాలమ్మా, మాకు బ్లాక్ ప్లాంటేషన్ అన్నారు. కానీ మేము ఎవరికైతే వేయలేదు, కానీ వేసింది 10 ఎకరాలు మాత్రమే, కనుగోలు అయితే ఇంకా వేయలేదు. అయితే మీరు ఇంకేమన్నారంటే ఇంకో 5 ఎకరాలు నాకు పెట్టండి అమ్మా, నాకు 10 ఎకరాలు కావాలి దేవుడికి గుడికి అన్నారు. మీరు అర్జీ ఇచ్చినారు, మీరు అడిగినారు. కానీ ఫోన్ వచ్చింది బయట నుంచి అసలు కానే కాదు. నేను అబద్ధాలు చెప్పలేదు. మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ వినండి మేడం, మీరు ఏం చెప్పారు? మీరు పలానా వాడు అడిగిన పేరు చెప్తున్నాను కదా. నేను 3 సంవత్సరాలు అడుగుతా ఉంటే నువ్వు టక్కన వచ్చి మేము 3 సంవత్సరాలు నాకు వినండి పూర్తి మీరు చెప్పారు కదా, నాకు పూర్తి కానీ నేను అడిగిన తర్వాత నేను అడిగింది లేదు కదా. మరి వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళకి పెట్టాను వీళ్ళకి పెట్టాను ఎట్లా పెడతాను కాకుండా నా సొంతానికి కాదు. గతంలో మీరు పెట్టిన ఈ ఏరియాలో మీరు చెక్ చేసుకోండి. మీరు ఆ విధంగా చూసుకుంటూ పోతే ఈ మునుగేడు గాంధీ తోట మా తోటలో 33,45,570 పని చేస్తే మేము ఎస్టిమేట్ ఏమని చెప్పి కోడ్ లేదు. 30 లక్షలు గవర్నమెంట్ ఖర్చు పెట్టే నివేదిక ఉన్నాయి, కానీ దాని కోడ్ ఈరోజు లేదు. స్వయంగా నీకు వచ్చి చూపిస్తే మా అన్నగా చనిపోయింది మూలేలా. మరి దాని పరిస్థితి ఇంతవరకు లేదు. ఎట్లయితే అమృతసరోవర్ కరెక్టే, కానీ మీ బాధ్యత లేదా? సరే మేడం, క్లోజ్ అయింది, 29 లక్షలు ఖర్చు పెట్టారు. తర్వాత అది క్లోజ్ అయిన వరకు ఇప్పుడు అన్న ఇంకా ఏమైనా చేయొచ్చా అంటే ఇంకొకటి మినీ అమృతసరోవర్ ఇంకొకటి చేయొచ్చు. ప్లేస్ ఎట్లా ఉంది మాకు మినీ ఏమవుతాం మొత్తం ఒక్కటే సార్ మినీ కోడ్ తెప్పిస్తాను. ఆ తర్వాత ఇంకొకటి బ్లాక్ ప్లాంటేషన్ గురించి చెప్తే మీరు ఫస్ట్ అడిగి మాత్రం 10 ఎకరాలు అడిగారు. 5 ఎకరాలు అనే మీరు 5 ఎకరాలు అంటే మాకు టార్గెట్ ఉంది 5 ఎకరాలే. నేను మీకు పెట్టుకున్నప్పటికీ డబ్బులు రాకుంటే ఏం చేస్తారా? దాని గురించి మేమేమన్నామంటే 10 ఎకరాలు అన్న చెప్పినారు, కన్వీనర్ గారు కనుక కూడా ఉన్నారు, ఇంకోటి కాల్ వస్తారని. కానీ మేము ఎవరికి వేయలేదు. మీకు ఏంటి మాట్లాడుతున్నాడు? నాకు తలక చెడింది తీసుకొచ్చి పేపర్ అనుకుంటుంది. ఇక్కడ తలక చెడిపోయింది. 10 నిమిషాలు చరిత్ర 10 నిమిషాలు నువ్వు పార్టీసు పంచాయతీ 10 ఎకరాలు వేసాము. చెప్పి ఆవు లేదా ఇల్లు లేదా ఎవరో చెప్పింది అడిగినోడు అంత పెట్టుకుంటే నువ్వు నిజమే కాదు అనంతపురం చూస్తాడు, బెంగళూరు చూస్తాడు. ఏంటి మేడం ఇది? ఏం నా ఇంటి కాదు, సొంతానికి కాదు. ప్రజాప్రతినిధి అడిగితే ఏంటి రామరాజు టీఆర్ వాళ్ళని ప్రజాప్రతినిధి రాదు. సరే తప్పకుండా చేస్తాను.
సంగేపాలెం రోడ్డు అది పూర్తిగా ఆ ఊర్లో సిటీలోనే సిగ్గిలేదు. ఇది వేయడం వల్ల శిలాపాలెం కూడా అడుగుతుంది కూడా గతంలో ఎమ్మెల్యే గారు ట్యాంక్ చేసి పెట్టినారు. అది ఇందువల్ల ఆటో కాలేదు. అది పరిస్థితి ఎట్లా చెప్పాలి? రోజు మాకు పంచాయతీ పొద్దున్న వేస్తే ఇది పెద్ద సమస్య. అప్పుడు డబ్ల్యూఎంఎం వేసి పెట్టారు, కంగారు వేసి వదిలేశారు. అప్పుడు వాళ్ళకు పేమెంట్ కూడా జరగలేదు. ఇప్పుడు మరి మొన్న రీసెంట్ ఎమ్మెల్యే గారు కానీ కొంతమంది ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ సప్లై అడుగుతున్నారు. ఎక్స్టెన్షన్ ఆఫ్ సప్లై వస్తుంది కదా సార్. 24 hours అనేది ముదుకులేడే స్మాల్ సబ్మిషన్ అండి. ముదుకులేడే కాదు, ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ వైడ్ చేయాలనే సంకల్పంతో ఉంది. అంటే నేను చెప్పిన